ఆయన ఒక కార్డియాలజీ డాక్టర్. హాస్పిటల్‌లో తన క్యాబిన్‌లో పేషెంట్స్‌ని చెక్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. చెక్ చేసి చూస్తే హార్ట్ అటాక్‌తో ఆయన మరణించినట్లుగా తెలిసింది. గతంలో ఒక వయసు పైబడ్డ వాళ్ళు మాత్రమే హార్ట్ అటాక్ బారిన పడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, వయసుతో సంబంధం లేకుండానే ఫిట్‌నెస్‌తో ఉన్నవాళ్ళు కూడా గుండె నొప్పులతో చనిపోతున్నారు. ఈ తరహా కేసెస్ కరోనా పాండమిక్ తర్వాత ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత రక్తంలో బ్లడ్ క్లాట్ అవ్వటం, అలాగే గుండె సంబంధిత కండరాలపై ఇన్ఫ్లమేషన్ ఈ గుండె నొప్పులకి కారణంగా వైద్యులు చెప్తున్నారు. దాంతోపాటు సమయపాలన లేని ఆహారం తీసుకోవటం, సరైన పని గంటలు ఎలా అయితే నిర్వర్తిస్తున్నో అలాగా సరిగా నిద్రపోవటం లేదు, అది ఒక కారణంగా చెప్తున్నారు. మినిమం వ్యాయామం చేయకపోవటం, అలాగే విపరీతమైన స్ట్రెస్కి గురవటం కూడా గుండె నొప్పులు రావడానికి కారణంగా వైద్యులు చెప్తున్నారు. మనం ఏం చేయొచ్చు? రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేయించుకోవచ్చు. సేమ్ టైం ప్రతిరోజు కనీసం ఒక అరగంట వ్యాయామం చేయొచ్చు. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ని అవాయిడ్ చేయొచ్చు. సేమ్ టైం స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవటం కోసం యోగా లేదా మెడిటేషన్ లాంటి పద్ధతుల్ని పాటించవచ్చు. ఫిట్నెస్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఆరోగ్యం పైన అవగాహన ఉన్నవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళే గుండె సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి.